నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ గా షానవాజ్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి మున్సిపల్ కార్యాలయంలో పోలీస్ బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల కన్నా ముందే కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 14 మంది ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. బీజేపీకి చెందిన 5 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 కౌన్సిలర్లు తమ అనుచర రంగంతో పార్టీ కండువాలు ధరించి కార్యాలయానికి చేరుకున్నారు. నిర్దేశించబడిన నిబంధనల ప్రకారమే ఉదయం 11 గంటలకు 22 మంది కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కల్వకుర్తిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్ చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ను కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ షానవాజ్ ఖాన్లను ఎన్నుకోవడంతో నిర్దేశించబడిన నిబంధనల ప్రకారమే 12 గంటల 30 నిమిషాలకు చైర్మన్ గా బృంగి రత్నమాల, వైస్ చైర్మన్ గా షానవాజ్ ఖాన్లతో అధికారులు ఆర్టీఓ వెంకట్రెడ్డి, కమిషనర్ మహమ్మద్ షేక్, ఎంపీడీఓ వెంకట్రాములు ప్రమాణ స్వీకారం చేయించారు. అన్నా Salam.